ఉత్తమ్ కుమార్ రెడ్డి సార్ గారికి, అదేవిధంగా శ్రీధరబాబు సార్ గారికి, అదేవిధంగా వివేక్ వెంకటస్వామి సార్ గారికి ముగ్గురు కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు సార్. మీరు ముగ్గురు కలిసి మా కడెం ప్రాజెక్ట్ రావడం. ముఖ్యంగా ఉత్తమ్ కుమార్ రెడ్డి గారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియదు సార్. మనం ఎన్నికల కంటే ముందు చూసాము 2 సంవత్సరాలు కడెం ప్రాజెక్ట్ తెగేటువంటి పరిస్థితి ఉంది. కానీ గవర్నమెంట్ వచ్చిన తర్వాత వెంటనే మీరు 9,46,00,000 మంజూరు చేసుకొని గేట్లని కూడా రిపేర్ చేయించారు. ఇప్పుడు ఇలాంటి ప్రమాదం లేదు కడెం ప్రాజెక్ట్ తోటి. కాబట్టి దాంతోపాటు ఎలక్ట్రిసిటీని కావచ్చు, దాంతోపాటు మిగతా ఇంత కూడా మళ్ళీ ఇంకా 3 కోట్లు మంజూరు చేశారు. అదేవిధంగా సార్ ఈ ప్రాంతంలో ఈ యొక్క కడెం ప్రాజెక్ట్ వల్ల సుమారు 60,000 ఎకరాలకు పైచిలకు మనం సాగునీరు అందిస్తున్నాం. ఇక్కడ నుంచి మనం తాగడానికి నీరు కూడా అందిస్తున్నాం. అదేవిధంగా మీరు మా ప్రాంతంలో చిక్మన్ ప్రాజెక్ట్ కావచ్చు, అదేవిధంగా పులిమడి ప్రాజెక్ట్ కోసం కూడా మళ్ళీ త్రివేణి సంఘం కోసం మనం మొన్న రీసెంట్లీ డబ్బుల్ని మంజూరు చేశారు. ధన్యవాదాలు తెలియజేస్తాం. దాంతోపాటు సార్ ఇక్కడ ప్రధానమైన ఇంకో అంశం ప్రధానమంది మనకు లిఫ్ట్ ఇరిగేషన్ లక్ష్మీపూర్ అది మంజూరైంది, డబ్బులు కూడా ఇచ్చారు. కొంత ఎక్స్టెన్షన్ అమౌంట్ కొంత అవసరం ఉంది. అది చేస్తే లిఫ్ట్ ఇరిగేషన్ లక్ష్మీపూర్ అయితే సార్ వాస్తవంగా ఇక్కడ అకోడపేట కావచ్చు, అదేవిధంగా దోసనపూర్ ఈ ప్రాంతం అంతా కూడా చాలా పెద్ద ఎత్తున ఇరిగేషన్ అయ్యే ఆస్కారం ఉంది. అదేవిధంగా జనరామణంలో కవాలి ఏరియాలో లిఫ్ట్ ఇరిగేషన్ సార్, ఇది 2 నేను ప్రధానంగా మిమ్మల్ని కోరుకుంటున్నాను. అదేవిధంగా అటువంటి ఒట్టూరు ఏరియాలో చిన్న చిన్న మైనర్ ఇరిగేషన్ ప్రాజెక్టులు ఉన్నాయి సార్, చాలా వరకు తెగి ఉన్నాయి. వాటికి మేము ఆల్రెడీ ఇంతకుముందు ప్రపోజల్ ఇచ్చాం. అవన్నీ కూడా మీరు మంజూరు చేస్తారని కోరుకుంటూ, అదేవిధంగా సదర్మేట్ బ్యారేజ్ ఈరోజు మీరు అక్కడ కూడా వెళ్తారనుకున్నాం. మనం ఇంతకుముందు ఇనాగ్రల్ చేసేసినాం. అక్కడ నుంచి ఖానాపూర్ వరకు 7 కిలోమీటర్ కెనాల్ కావాలని ప్రధానమైన డిమాండ్ సార్. దాని ఏ విధంగా అయినా సరే ఆ రోజుల్లో కేసీఆర్ హామీ ఇచ్చారు, చేయలేకపోయారు. మన గవర్నమెంట్ వచ్చిన సరే మనం ఈ ప్రాంత ఎమ్మెల్యే కావడం కోసం ఈ ప్రాంతాన్ని తప్పకుండా చేయాలి, అది కావాలి కూడా. వాస్తవంగా సదర్మేట్ కట్టాల్సింది ఖానాపూర్లో, కానీ దాన్ని పైకి తీసుకెళ్లారు. సరే ఏదేమైనా సరే అక్కడ నుంచి 7 కిలోమీటర్ కెనాల్ కావాలని ప్రధానమైన డిమాండ్ ఉంది. సరే ఇప్పుడు ఆ యొక్క కెనాల్ విషయంలో కూడా ఈఎన్సీ ద్వారా మీరు రిపోర్ట్స్ తెప్పించుకొని దాన్ని ఏ రకంగా పరిష్కారం చేస్తారో చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను సార్. ముఖ్యంగా ఈ ప్రాంతం అంతా కూడా సస్యశ్యామలంగా ఉండడానికి ప్రధానమైన పాత్ర మీ మీద ఉంది. అదేవిధంగా ఈ యొక్క కెనాల్ సార్ ఇక్కడ నుంచి మనకు హజీపూర్ వరకు ఈ కెనాల్ వెళ్తుంది, లెఫ్ట్ కెనాల్ అంతా కూడా. కానీ ఆ రోజు నుంచి మొదలుకుంటే ఇప్పటి వరకు కూడా దానికి సంబంధించిన మరమ్మతులు కాలేదు సార్. దానికి సంబంధించి ఇదంతా టైగర్ జోన్ ఏరియాలో వస్తుంది. కనీసం అక్కడ ఉన్న చెట్లను తీసే ప్రయత్నం జరగడం లేదు. చాలా చోట్ల కెనాల్ అనేది లీకేజ్లు ఉన్నాయి. ఆ లీకేజ్లన్నీ కూడా మరమ్మతులు జరగాలంటే కంపల్సరీ మీరు నిధులు మంజూరు చేయించాలి. యాజ్ వెల్ యాజ్ పారిశ్రామికతో కూడా మాట్లాడే యొక్క క్లియర్స్ను కూడా క్లియర్ చేస్తూ మరి ప్రత్యేకించి చొరవ చూపాలని కోరుకుంటున్నాను సార్. థ్యాంక్ యూ సార్. కడెం ప్రాజెక్టు నిండు కుండలా మారింది. 700 అడుగులకు గాను 700 అడుగుల నీటిని మెయింటైన్ చేస్తున్నట్టు స్పష్టంగా కనబడుతుంది. మనం చూపెట్టచ్చు. ప్రస్తుతం కడెం ప్రాజెక్టు వద్ద ఉన్నాం. కడెం నారాయణ రెడ్డి ప్రాజెక్టుకు 18 గేట్లు ఉంటాయి. 18 గేట్లకు గాను మొన్న పడ్డ 4 రోజుల వర్షానికి 14 గేట్లు వదిలి వాటర్ వదిలాడు. లాస్ట్ డే 16 గేట్లు ఎత్తి వాటర్ను దాదాపు 1,50,000 క్యూసెక్ నీటిని విడుదల చేసినట్టు చాలా స్పష్టంగా అధికారులు చెప్పారు. అయితే ప్రస్తుతానికి మనం చూసినట్టుగా అయితే 3.495 టీఎంసీల నీళ్లున్నట్టు స్పష్టంగా చెబుతున్నారు. ప్రస్తుతం ప్రాజెక్టు వాటర్ లెవెల్ వచ్చేసి 3.49 టీఎంసీల నీటిని నిండి కుండలా మెయింటైన్ చేస్తున్నారు. ఎల్నినో ప్రభావం ఉంది కాబట్టి ఈ వాటర్ను ఏ విధంగా తెలంగాణ రాష్ట్ర ప్రజలతో పాటు ఈ ప్రాంతంలో ఉన్న ప్రజలకు ఇవ్వాలన్నది మేము ఆలోచిస్తున్నామని ఇరిగేషన్ శాఖ మంత్రి ఆర్టీవీతో ఎక్స్క్లూజివ్గా మాట్లాడిన విషయం తెలిసింది. ప్రస్తుతానికి ఇన్ఫ్లో 1761 క్యూసెక్లు వస్తున్నాయి. ఇటు టోటల్ అవుట్ఫ్లో వచ్చేసి ఒక గేట్ ఎత్తి 88 క్యూసెక్ల నీటిని కిందికి వదులుతున్నట్టు చాలా స్పష్టంగా కనబడుతుంది. అయితే దీనికి సంబంధించి ఎక్కడ అసౌకర్యం లేకుండా జాగ్రత్త పడే విధంగా ప్రధానంగా అధికారులు చూస్తున్నారు. కడెం ప్రాజెక్టు పూర్తి విజువల్స్ చూస్తున్నాం. తెలంగాణ రాష్ట్రంలోనే 1948లో నిర్మించిన ప్రాజెక్టు. అనంతరం 2 సార్లు ఈ ప్రాజెక్టు డిస్టర్బ్ అయింది. అనంతరం రీసెంట్లీ కూడా ఈ ప్రాజెక్టు సంబంధించిన గేట్ల సమస్య రావడం వల్ల మరమ్మత్తు అంశంలో కూడా కొంత ఇబ్బంది కలిగింది. అయితే నేషనల్ వాటర్ బోర్డ్ కమిషన్ నేరుగా వచ్చి ఈ ప్రాజెక్టు సంబంధించి ప్రత్యేక రివ్యూ కూడా ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. ప్రస్తుతానికి ప్రాజెక్టు సేఫ్గా ఉంది. ప్రాజెక్టులో నీటి జలకళ స్పష్టంగా కనబడుతుంది. మనం చూపెట్టచ్చు. కెమెరామెన్ సుమన్ సాయంతో పూర్తి విజువల్ చూపెట్టచ్చు. అంతా కూడా సస్యశ్యామలంగా ఉండే విధంగా వాటర్ ఫ్లో ప్రస్తుతానికి కొనసాగుతుంది. ప్రాజెక్టులో నీటి లెవెల్ చాలా స్పష్టంగా ఉంది. వాటర్ లెవెల్ క్లియర్గా ఉందని అధికారులు చెప్పారు. అనంతరం ప్రస్తుతానికి ఈ ప్రాజెక్టు చెక్కు చెదరకుండా ఇలాగే ఉందని ఇరిగేషన్ శాఖ మంత్రి కూడా స్పష్టంగా
చెప్పినట్టు కనబడుతుంది. కడెం ప్రాజెక్టు నిండు కుండలా మారింది. మనం ఒకసారి చూపెట్టచ్చు, ఒక గేటు ఎత్తి వాటర్ను కిందికి వదులుతున్న విజువల్ కూడా చూపెట్టే ప్రయత్నం చేద్దాం. మనం చూపెట్టచ్చు, వాటరు ఒక గేట్ ఎత్తి వాటర్ను కిందికి వదులుతున్నారు. అయితే గత 2 రోజుల క్రితం డైరెక్ట్గా 16 గేట్లు ఎత్తి 1,55,000 క్యూసెక్ల నీటిని కిందికి వదిలారు. అయితే పైనుంచి వచ్చే ఏదైతే సదర్మాట్ పైనుండి ఏదైతే ప్రాజెక్టు సంబంధించి కుంటాల జలపాతంతో పాటు కొచ్చెర జలపాతం నుంచి మీద నుంచి వచ్చే వాటర్ ఏదైతుందో ఆ వాటర్ ప్రభావం దీనికి ఫ్లో ఎక్కువగా ఉంటుంది. తెలంగాణ రాష్ట్రంలోనే అతి తొందరగా సక్సెస్ఫుల్గా ప్రాజెక్టు నీటి నిండే ప్రాజెక్టు కడెం నారాయణ రెడ్డి ప్రాజెక్టు. కడెం నారాయణ రెడ్డి ప్రాజెక్టుకు ప్రస్తుతానికి 18 గేట్లు ఉన్నాయి. 18 గేట్లతో ప్రాజెక్టు పర్ఫెక్ట్గా పనిచేస్తుందని ఇరిగేషన్ అధికారులు చెబుతున్నారు. ఎప్పటికప్పుడు ఇరిగేషన్ అధికారులు వాటర్ ఇన్ఫ్లోను అవుట్ఫ్లోను కూడా పర్ఫెక్ట్గా మెయింటైన్ చేస్తూ ప్రస్తుతానికి పూర్తి స్థాయిలో నీటి వినియోగించుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఈ వాటర్ ఇక్కడి నుంచి వదిలితే నేరుగా గోదావరికి చేరుతుంది.